దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. సాంకేతిక రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది. పెద్దపల్లి జిల్లా మందారం నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపురం గ్రామం భారతదేశంలో తొలి ఏఐ గ్రామంగా చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఈ చిన్న గ్రామం ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో ఆధునిక యుగంలోకి అడుగుపెట్టింది. ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు, గ్రామీణ భారతదేశంలో సాంకేతికత ఎలా జీవన విధానాన్ని మార్చగలదో చూపే ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 1,00,00,000 గృహాలకు టీ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ దిశగా మొదటి అడుగుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపూర్ను ఎంచుకున్నారు. హైదరాబాద్లో లభించే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ఇప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి చేరింది. గ్రామస్తులు ఆన్లైన్ ద్వారా రోజువారీ పనులు, వ్యవసాయ సమాచారం, ఆర్థిక లావాదేవీలు సులభంగా నిర్వహిస్తున్నారు. రైతులు ఇప్పుడు మార్కెట్ ధరలను తెలుసుకొని ఆన్లైన్ బ్యాంకింగ్తో లాభాలు పొందుతున్నారు. ఇంటర్నెట్ సేవలు వ్యవసాయం, చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలను తెరిచాయి. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద మార్పు స్థానిక పాఠశాలలో కనిపిస్తుంది. గ్రామంలోని పాఠశాలలో 2 పెద్ద మానిటర్లు, 3 డిజిటల్ బోర్డులు స్థాపించారు. విద్యార్థులు పెర్పెల్సిటీ ఏఐ వంటి ఆధునిక టూల్స్తో డిజిటల్ తెరపై చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఈ టూల్స్తో సైన్స్ను, 3D మోడల్స్తో, చరిత్రను ఇంటరాక్టివ్ వీడియోలతో బోధిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులకు ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని అందిస్తుంది. చిన్న వయసులోనే పిల్లలు ఏఐని అర్థం చేసుకుంటూ భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఏఐ టూల్స్ విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనల, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతున్నాయి. ఉదాహరణకు స్థానిక విద్యార్థులు ఏఐ ద్వారా స్వయంచాలక వ్యవసాయ పద్ధతులు, డేటా విశ్లేషణను నేర్చుకుంటున్నారు. అడవి శ్రీరాంపూర్లో ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నారు. అధికారులు భవిష్యత్తులో కనీస రుసుము వసూలు చేయవచ్చని చెబుతున్నారు. ఈ సేవలు గ్రామస్తులకు సాంకేతిక అవగాహనను పెంచుతున్నాయి. మహిళలు ఆన్లైన్ ద్వారా స్వయం సహాయక సంఘాలు నడుపుతూ ఈ కామర్స్లో చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఉదాహరణకు స్థానిక మహిళలు హస్తకళలను ఆన్లైన్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. యువత ఆన్లైన్ కోర్సుల ద్వారా కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకుంటుంది. ఈ మార్పులు గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచే దిశగా ఒక పెద్ద అడుగు. అడవి శ్రీరాంపూర్లో ఏఐ వినియోగం విద్య, వ్యవసాయం, చిన్న వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళిక వేస్తుంది. ఈ విజయం ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిదాయకం. ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ఈ సాంకేతిక ప్రయాణం గ్రామీణ భారత భవిష్యత్తును మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. అడవి శ్రీరాంపూర్ ఒక నమూనాగా నిలిచి డిజిటల్ భారతదేశ ఆంక్షలకు దారి చూపుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.